తుంబాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 2,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించింది. మరికొద్దిసేపట్లోనే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ఆధునికీకరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పోచంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రాజెక్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాకేష్ తాజా సమాచారం అందించేందుకు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, 70 సంవత్సరాల క్రితం సుమారు 15 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఏర్పాటు చేసినటువంటి శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల పథకం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఎలాంటి నీరు లేక ఇప్పుడు ఎండిపోయినటువంటి పరిస్థితి, ఎడార్లా మారినటువంటి పరిస్థితి. పైనటువంటి కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణకు నీరు రాకుండా చాలా రకాలుగా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో మహారాష్ట్ర అడుగడుగునా కట్టినటువంటి బాబ్లీ పైన కట్టినటువంటి ప్రాజెక్టుల నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా ఎండిపోయింది. ఈ నేపథ్యంలో రివర్స్ పంపింగ్ అనే సిస్టమ్ ద్వారా కిందున్నటువంటి ఇదే గోదావరి ఇక్కడికి నీరు రాకుండా కింద దీనికి కలిసేటువంటి ప్రాణహిత కానీ ఇతర ఉపనదుల ద్వారా మేడిగడ్డ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ సోర్స్ ఉంది. ఆ వాటర్ సోర్స్ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాంతాన్నే కాళేశ్వరం ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా సుందిల్లా, అక్కడి నుంచి శ్రీపాద ప్రాజెక్టుకు, అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తిపోతల ద్వారా పూర్తిగా ఇక్కడికి తీసుకురానున్నారు. ఇక్కడ నుంచి మిడ్ మారేడు ప్రాజెక్టు, ఆ తర్వాత కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి లక్షల ఎకరాలను సాగులోకి తీసుకెళ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పునర్జీవన పథకానికి ఈ ఎస్ఆర్ఎస్పీ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని పునర్జీవన అంటే మళ్ళీ జలకళ తెచ్చే విధంగా దీనికి పునర్జీవన పథకం అని ముఖ్యమంత్రి పేరు పెట్టారు. ఈ పథకానికి ఈరోజు ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే శంకుస్థాపన చేయనున్నారు. మనం చూస్తున్నటువంటి పైలాను మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇక్కడనే ఉన్నటువంటి పైనటువంటి రెగ్యులేటర్ రూమ్ పైకి ఎక్కి పూర్తిగా దీన్ని ఒకసారి చూస్తారు. ఆ తర్వాత 2 గంటలకి ఇక్కడే పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది. బహిరంగ సభలో ముఖ్యమంత్రి 3 గంటల వరకు ప్రసంగిస్తారు. అనేక కీలక అంశాలు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఈ పథకంలో ఉన్నటువంటి విశేషాలను కూడా ముఖ్యమంత్రి స్వయంగా వివరిస్తారు. ఇక ఎంతమంది రైతులు ఇక్కడికి తరలి రానున్నారు, స్వచ్ఛంగా తరలి వస్తున్నటువంటి రైతులు ఎంతమంది ఇక్కడికి చేరుకుంటారు, వివరాలు చెప్పడానికి మనతో పాటు ఎమ్మెల్యే రస్మయ్య గారు ఉన్నారు. చెప్పండి, మీ ప్రాంతం మేజర్గా బెనిఫిట్ పొందేటువంటి ప్రాంతం, దీంట్లో ఎంతమంది రైతులు ఇక్కడికి చేరుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పటికే సుమారుగా పూర్వ కరీంనగర్ జిల్లా నుంచి సుమారుగా మేము ఒక 6 లక్షల మంది రైతులు కూడా తమకు తాముగా స్వచ్ఛందంగా ఇప్పటికే అందరు కూడా బయలుదేరినారు. లక్షలాది మంది వాళ్ళుగా మొట్టమొదటిసారిగా, ఎందుకంటే శ్రీరామ సాగరము పునర్జీవనం అంటే అది తెలంగాణ పునర్జీవనంగానే భావించుకోవచ్చు. ఇవాళ కోట్లాది మంది ఆశయాలకు, ఆకాంక్షకు పునర్జీవన కార్యక్రమంగా భావించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పల్లె నుంచి కూడా అనేక మంది రైతులు తమకు తాముగా స్వచ్ఛందంగా రావడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే శ్రీరామ సాగరం అని అంటేనే ఒక తెలంగాణకు గుండెకాయ లాంటిది. మేము చాలా సందర్భంలో తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా ఇదే శ్రీరామ సాగరం కూడా శ్రీరామ సాగరము మన ఆశలు తీరలేదు, చేతికి మూతికి నడుమ గీత గీసిరన్న, మోసపోతిమన్నా అరి గోసపడితిమన్నా, తలాపునా పారుతుంది గోదారి, మా సేను మా శిలక ఎడారి అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఊరూర తిరిగి దుఃఖ పాటలు పాడుకున్నటువంటి ఒక ఉద్యమ ప్రస్థానాన్ని కూడా ఈరోజు మా కళ్ళల్లో తిరుగుతూ ఉన్నది. ఇదే శ్రీరామ సాగరం మీద ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, తెలంగాణ శ్రీరామ సాగరము పునర్నిర్మింప చేసుకోవాలి, దాని ద్వారా పునర్జీవనాన్ని పొందాలన్నటువంటి ఒక ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఒక రోజు కూడా ఈ రోజు ఎట్లయితే ముందుగానే వచ్చి ఇక్కడే నిద్రించి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టిండో, తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా ఒకరోజు కూడా ఇక్కడే ఉండి మొత్తం ఎండిపోయినటువంటి శ్రీరామ సాగర్ను చూసి ఎప్పటికైనా నిన్ను నిండుకుండలా తయారు చేసుకోవాలి తల్లి అని దండం పెట్టినటువంటి సందర్భం కూడా ఈ రోజు మాకు గుర్తొస్తా ఉన్నది. ఆ రోజు ప్రారంభమయ్యేటువంటి ప్రాజెక్ట్ ఎప్పటివరకు పూర్తవుతుంది? కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు నీరు ఎప్పటివరకు అందుతుంది? ముఖ్యంగా 1 సంవత్సర కాలంలోనే, అంటే అతి తక్కువ సమయంలో, ఎందుకంటే దీనికి అన్ని విధాలా చేసుకోవడానికి కోసం కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే ప్రణాళిక అనేది చాలా పకడ్బందీగా రూపొందించుకోవడం జరిగింది. 1 సంవత్సరం లోపలే దీన్ని ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని అనుకూలిస్తాయని మేము ఆశపడతా ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాన వీణ అన్నటువంటి మహాకవి దాశరథి స్వప్నాన్ని కూడా ఈ సందర్భంగా మనం నిజం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ దీని ద్వారా మిడ్ మానేరు ద్వారా అంతగిరి ద్వారా ఎల్ఎండికి, దాని ద్వారా ఇంకా నీళ్లు, అంటే తెలంగాణ ఎంత గొప్ప నీటి సంపద సద్వినియోగపరుచుకుందా అనే విధంగా ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, ప్రజలంతా సంతోషపడే విధంగా